హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ బిర్యానీ అండి. మీరు థంబ్నెయిల్ చూసారు కదా, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ ఒక అరకిలో తీసుకుని నీట్గా కడుక్కుని నేను అందులో పసుపు వేసానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ కారం వేసాను. ఒక టేబుల్ స్పూన్ అల్లం వేస్తున్నానండి. అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట, అది అల్లం పేస్టు. అలాగే చికెన్ మసాలా వేస్తున్నాను. అలాగే నిమ్మరసం అండి, నిమ్మరసం తీసుకుని నిమ్మరసం కూడా వేస్తున్నాను అందులోనే. ఇప్పుడు మనము చిక్కటి పెరుగు అనమాట అండి, ఇది పుల్లగా లేనిది చిక్కటి పెరుగు అనమాట, ఫ్రెష్ పెరుగు, అది కూడా నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా, ఒక 4 పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. అది ఆ పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందండి బిర్యానీ. అలాగే బిర్యానీ మసాలా కూడా నేను వేస్తున్నానండి. ఇది కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది చాలా లైట్గా నేను చేస్తున్నాను, మసాలాలు ఎక్కువ వాడట్లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను సింపుల్గా. అరకిలో చికెన్కి నేను అరకిలో రైస్ తీసుకున్నానండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి. పుదీనా కూడా వేసాను. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నీట్గా కలిపేసుకోవాలండి. ఇలాగా కలుపుకుని దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను, బాండి. ఇందులో నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వాడుతున్నానండి, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఆ పెరుగుతోనే మనకి బిర్యానీ అయిపోతుంది అనమాట. అందులోనే జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు మంచిగా లైట్గా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలండి. ఆయిల్ అంటే చికెన్లో కొంచెం మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వాడలేదండి నేను, మనకు ఆ పెరుగుతోనే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన స్టవ్ వెలిగించుకుని అందులో వాటర్ పోసి పెట్టుకున్నానండి రైస్ ఉడికించడానికి. జీడిపప్పు వేగిపోయింది, తీసేస్తున్నాను, పక్కకి తీసేసుకుంటున్నానండి జీడిపప్పు మొత్తం. రైస్ ఏంటంటే మనకి ఇది దమ్ము కాబట్టి అండి, రైస్ను కూడా నేను పక్కన ఉడకబెడుతున్నాను అనమాట. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలా అండి ఇదంతా, చూసారు కదా, ఇది యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే పుదీనా కూడా వేసాను. పుదీనా కూడా వేసుకున్నాక దాన్ని ఒకసారి మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా మసాలాలు కలుపుకొని చికెన్ 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి. లైట్గా పైన ఫ్రెష్ క్రీమ్ వేసానండి నేను. అలాగా నీట్గా వేసేసుకోవాలండి మొత్తం. వేసేసుకుని ఆ మసాలాలన్నీ కూడా చక్కగా నూనెలో మగ్గే వరకు దీన్ని మగ్గనివ్వాలండి. అసలు మనము ఎంత బాగుంటుందంటే చాలా సింపుల్. ఇంకా కర్రీస్ కానీ నెక్స్ట్ రైతా కానీ ఏమీ అక్కర్లేదనమాట అండి. స్పైసీగా ఉండదు, చాలా ఫ్లేవర్ఫుల్గా, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఏదైతే నీళ్లు మరుగుతున్నాయో అందులో కొంచెం పుదీనా యాడ్ చేశానండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను నేను. అలాగే దీనిలో మనము ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అండి, నేనైతే బాస్మతి రైస్ వాడట్లేదు, ఎందుకంటే బాస్మతి రైస్ బిర్యానీ నాకు అంత ఇష్టం ఉండదు. అందుకే నేను ఇంట్లోనే రెగ్యులర్గా మేము ఏదైతే రైస్ యూస్ చేస్తామో ఆ రైస్తోనే నేను చేస్తున్నాను. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ వేసానండి. అలాగే ఇప్పుడు అది మనకి రైస్కి ఉప్పు పట్టాలి కాబట్టి నేను సాల్ట్ కూడా వేసాను అనమాట. మనకి రైస్ ఉడికే వాటరు ఎంత ఉప్పుగా ఉంటే రైస్ అంత ఉప్పు పట్టుకుని బాగుంటుంది అనమాట అండి. అయితే ఇప్పుడు మనం చికెన్ వేసాం కదా, అది చూడండి మూత తీసాను, ఇలా ఉడికింది. ఇంకొక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకనిద్దాము. చూసారా, చికెన్ వేసిన వెంటనే ఇందులో నుంచి వాటర్ ఎలా వచ్చాయో, మనకి వాటరే సరిపోతాయండి, ఇందులో ఆయిల్ కూడా అసలు మనం యూస్ చేయక్కర్లేదు. చక్కగా ఆ పెరుగుతోనే మనకి బిర్యానీ అంతా కూడా మంచి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత ఇందులో చూడండి, అదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సగం ఏదైతే గ్రేవీ కర్రీ ఉందో దాన్ని మనము సగానికి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలి.
సగం గ్రేవీ తీసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకి రైస్ కూడా మనము 80% కుక్ చేసుకోవాలండి. 80% కుక్ అయిన రైస్ని ఇందులో మనము లేయర్ పార్టీషన్స్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. చూడండి, కర్రీ అంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనకి మిగిలిన కూరని అలా ఉంచేసి ఇందులో మనకి ముందుగా మనము ఉడికించి పెట్టుకున్నాం కదా రైసు, ఆ రైస్ను కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూసారండి, అలాగా వేసుకోవాలి. ఉడికిపోయింది రైసు, అలాగా గరిటెతో తీసి ఒక ఫస్ట్ లేయర్ రైస్ వేసుకోవాలి. అలా వేసుకోవాలండి చక్కగా నీట్గా మొత్తం అదంతా కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా రైస్ని మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే కర్రీ మళ్ళీ పక్కకి తీసి పెట్టుకున్నామో ఆ కర్రీని పైన మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట అండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగానే మొత్తం రైస్ అంతా కూడా నీట్గా అట్లా పల్చగా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారా అలాగా. ఇప్పుడు మనం ఏదైతే కర్రీని ముందుగా తీసుకుని పెట్టుకున్నామో ఆ కర్రీని కూడా పైన వేస్తున్నాను చూడండి. పైన అలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా పైన వేసుకోవాలి. జీడిపప్పు కూడా నేను వేస్తున్నానండి. పైన జీడిపప్పు వేస్తున్నాను చూసారా. అలాగే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసుకోవాలి. అలాగా వేసుకున్న తర్వాత మరలా మనకి కొంచెం రైస్ మిగిలింది కదండి, కొంచెం గీ కూడా వేస్తున్నానండి నేను టేస్ట్ కోసం. ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడాను కదా, అందుకే కొంచెం లైట్గా గీ కూడా వేసాను. ఇప్పుడు మనం కొంచెం రైస్ మిగిలి ఉంది కదండి, ఆ రైస్ను కూడా ఇందులోనే మనం ఏదైతే కర్రీ వేసామో దానిపైన ఈ రైస్ను కూడా వేసేసుకోవాలన్నమాట. వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా వేసేసుకోవాలి. మీరు చూసి ట్రై చేసి మీరు వండుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో. ఓకేనండి. చూసారా, ఈ విధంగా మనము మిగిలిన ఆనియన్స్ను కూడా ఇలా వేసేసుకోవాలి. మిగిలిన జీడిపప్పును కూడా మనము పైన ఇలా చల్లేసుకోవాలన్నమాట అండి. ఇంకా దీనికి మనము చక్కగా మూత పెట్టుకుని దమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మంచిగా గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. బయట నుండి మనం ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎక్కువ శాతం ఇలాగే చేస్తానండి. మనం పుదీనా పేస్ట్ వేసాము చూసారా, పుదీనా పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ కలుపుకుని పేస్ట్ పట్టుకుని వేసుకున్నాం కదా, అది చాలా అసలు ఎంత ఫ్లేవర్ ఉంటుందంటే స్పైసీనెస్ కూడా అదే సరిపోతుందండి మనకి. ఇంకా మనం ఎక్కువ కారం కూడా యాడ్ చేసుకొని అక్కర్లేదు. ఒక 10 మినిట్స్ ఆగాక చూద్దాం. అయిపోయిందండి. 10 మినిట్స్ అయ్యాక నేను మూత తీసి చూపిస్తున్నాను చూసారా, ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి. మా పిల్లలైతే హ్యాపీగా తినేసారు. అసలు కనీసం రైతా కూడా వేసుకోలేదనమాట ఇందులో. అంత టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. చూడండి, నేను లాస్ట్ మీకు పిక్ యాడ్ చేస్తాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు సూపర్ ఉందనమాట అండి. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ, ఆ పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మా వాళ్ళు అయితే మాత్రం మంచిగా లాగించేశారండి. చాలా బాగుంది. చూసారా, థంబ్నెయిల్లో పేరు విన్నారు కదా మీరు, చెక్కలాడే చికెన్ బిర్యానీ అని. అదే థంబ్నెయిల్ పేరుతోనే మా ఇంట్లో వాళ్ళు కూడా చెక్క లాగించేశారండి చికెన్ బిర్యానీ. ఓకేనా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్.